హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే సప్లిమెంట్ రాసే స్టూడెంట్స్ కానీ ఇంప్రూవ్మెంట్ రాసే వాళ్ళకి కానీ టైం టేబుల్ ఫస్ట్ సరే కల్లా ఎంపీసీ వాళ్ళు చూసుకుందాం. జూనియర్ ఎంపీసీ టైం వచ్చేసి ఉదయం 9 నుంచి 12 వరకు ఉంటుంది. మే 21న రెగ్యులర్ అలాగే బ్యాక్లాగ్ రెండు రాసే వాళ్ళకు కూడా తెలుగు అంటే సంస్కృత తెలుగు హిందీ ఇది మొత్తం కూడా మే 21న ఈ సంవత్సరం సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కానీ అలాగే లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా సంస్కృత్ మే 22న ఈ సంవత్సరం ఇంగ్లీష్ ఫెయిల్ అయిన వాళ్ళకి అలాగే లాస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా రెగ్యులర్ అలాగే బ్యాక్లాగ్స్ ఇంగ్లీష్ అనేది 22న. మే 25న ఇయర్ ఎవరైతే కొత్త సిలబస్ చదువుతున్నారు ఎంపీసీ వాళ్ళు వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఉంటుంది, వాళ్ళకి 1A 1B అలా ఏముండదు, రెండు కలిపి మ్యాథ్స్ ఒకటే ఉంటుంది కాబట్టి ఆ మ్యాథ్స్ అనేది మే 25న. లాస్ట్ ఇయర్ ఎవరైతే 1A ఫెయిల్ అయ్యారో ఆ 1A ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్కి బ్యాక్లాగ్ సబ్జెక్ట్ అనేది కూడా 25న జరిగింది. దాంతోపాటు 26న ఎవరైతే లాస్ట్ ఇయర్ 1B ఫెయిల్ అయ్యారో ఆ 1B ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్కి 25న మనకు వచ్చేసి ఇక్కడ 1A జరిగింది, 26న వచ్చేసి 1B జరిగింది. 25th అయితేనేమో 1A, 26th అయితేనే 1B. ఈ రెండు కూడా లాస్ట్ ఇయర్ మ్యాథ్స్ చదివే వాళ్ళకి, ఈ సంవత్సరం వాళ్ళకి అయితేనే 25th మ్యాథ్స్ జరిగింది. దాని తర్వాత మే 29 వచ్చేసరికల్లా రెగ్యులర్ అయినా కానీ బ్యాక్లాగ్ స్టూడెంట్స్కి అయినా కానీ ఫిజిక్స్ అనేది ఒకే రోజు జరిగింది. ఇంకా లాస్ట్ ఎగ్జామ్ జూన్ 2న రెగ్యులర్ బ్యాక్లాగ్స్ ఎవరికైనా కానీ కెమిస్ట్రీ ఎగ్జామ్ అనేది జూన్ 2న జరిగింది. ఇది మొత్తం కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి. ఇంకా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి వచ్చేసి మొన్న లాస్ట్ మార్చి లెక్క ఉదయం జరిగేది ఎగ్జామ్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 5:30 వరకు జరిగింది. సెకండ్ ఇయర్ చదివే స్టూడెంట్స్కి ఎగ్జామ్ అనేది 2:30 to 5:30 దాకా జరిగింది. మే 21న లాంగ్వేజెస్ జరుగుతాయి, అంటే హిందీ కానీ సంస్కృతి కానీ. మే 22 ఇంగ్లీషు, మే 25 మ్యాథ్స్ 2A, అలాగే మే 28 మ్యాథ్స్ 2B, అలాగే మే 30 వచ్చేసి ఫిజిక్స్, జూన్ 2 కెమిస్ట్రీ. వీళ్ళకి ఎందుకంటే రెండు లేవు కాబట్టి ఒకే సిలబస్ కాబట్టి ఇలా రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. 21 సంస్కృతి కానీ హిందీ కానీ తెలుగు కానీ, అలాగే మే 22 ఇంగ్లీషు, 25 మ్యాథ్స్ 2A, అలాగే 28 2B, 30 వచ్చేసి ఫిజిక్స్, జూన్ 2 వచ్చి కెమిస్ట్రీ. ఇలాగ అన్ని సబ్జెక్ట్స్ కూడా మీరు టైం టేబుల్ బట్టి చదువుకోవడం వల్ల సింపుల్గా ఉంటుంది.